ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఓటింగ్ రిలేటెడ్గా కొన్ని మంచి పాయింట్స్ ఈ వీడియోలో మనం మాట్లాడకపోతున్నాం. అలాగే సోషల్ మీడియాలో ఎలా ఉంది, యూట్యూబ్లో ఎలా ఉంది అని మాత్రమే కాకుండా రియల్ టైంలో ఎలా ఉండొచ్చు, నిన్న నైట్ వరకు ఎలా ఉండే అవకాశం ఉంది, ఎవరు ఓటింగ్లో దూసుకెళ్ళిపోతున్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో, ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సో సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారా అస్తున్నా. దాంతోపాటు అతి ముఖ్యంగా ఈ రెండు కూడా ముఖ్యమే. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎవరి ఫ్యాను, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటారన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ మిగతా వాళ్ళతో ఆడేసుకుంటున్నారు. మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా ఒక్కొక్క విషయాన్ని. సో ఇంకా మొదలెట్టేద్దాం. అయితే ఫస్ట్ టాప్ నుంచి స్టార్ట్ చేసుకుని వద్దాం. ఓటింగ్లో దూసుకెళ్ళిపోతున్న తనూజ. సోషల్ మీడియాలో ఓటింగ్ పర్సంటేజ్ నేను గమనించింది, ఈరోజు గమనించింది, కొద్దిగా తక్కువగానే ఉంది. 33%, 34% ఉంది. కళ్యాణ్ ఉన్నప్పుడు కూడా తనకి 33%, 34%, అంతకుముందు అయితే 40%, 45, 46కి వెళ్ళేది కూడా చూసాం. సో నాకు నేను సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకు ఇంత డౌన్ అయింది, 33, 34కి వచ్చేసింది. సో ఏంటి సంగతి అని చెప్పి. ఓటింగ్ అయితే తగ్గిందా అంటే కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉంది. ఫ్యామిలీ వీక్ దగ్గర నుంచి తన ఓటింగ్ కొద్దిగా తగ్గింది. కాకపోతే రియల్ టైం ఓటింగ్ చూసినప్పుడు మాత్రం ఓటింగ్లో నిజంగానే తనుజ దూసుకెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 40%, 45% వరకు మధ్యలో ఉందంట హాట్స్టార్ ఓటింగ్లో. ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే ఆవిడ క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫ్యాన్స్ కానీ లేదంటే మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ గట్టిగానే ఓట్ చేస్తున్నారు తనుజకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొకటి కూడా, కళ్యాణ్ కూడా ఓటింగ్లో లేకపోవడం, కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఓట్ చేస్తున్నారు. పెద్ద పర్సంటేజ్ కాదు, ఒక వర్గం మాత్రం ఓట్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా సరే కళ్యాణ్ ఓటింగ్లో లేకపోవటం, ఇమాన్యుల్ ఓటింగ్లో లేకపోవటం, వారు వన్ సైడ్ అయినట్టుగా ఓటింగ్లో మొత్తం వన్ సైడెడ్గా తనూజ ప్రభంజనం కొనసాగుతూ ఉంది. సో ఓటింగ్లో మాత్రం ఆవిడ దూసుకెళ్ళిపోతున్నారు. వన్ సైడెడ్గా ఆవిడ టాప్ ప్లేస్లో ఉన్నారు. ఇంకెవరు లేరు కాబట్టి ఆవిడ ఇంకా కొట్టేవాళ్ళు లేరు. అలాగే రియల్ టైం దాంట్లో కూడా, హాట్స్టార్ దాంట్లో కూడా గట్టిగానే ఓటింగ్ పడుతుంది అని ఇన్ఫర్మేషన్. నేను లాస్ట్లో మీకు ఒక నోట్ చెప్తాను, అది మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా మాత్రం ఫాలో అవ్వండి. సో టాప్లో అయితే మాత్రం తనుజ గారు ఉన్నారు. మ్యాటర్ సెకండ్ ప్లేస్ కోసం ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది, ఫస్ట్ ప్లేస్ కోసం కాదు. సెకండ్లో ఎవరున్నారు అన్నది. ఇక్కడ దీన్ని నిర్ణయించే శక్తులు ఎవరంటే కళ్యాణ్ ఫ్యాన్స్, ఇమాన్యుల్ ఫ్యాన్స్. కళ్యాణ్ ఫ్యాన్స్ ఆడేసుకున్నారా స్వామి. ఒకళ్ళేమో మేమెందుకు ఓట్ చేయాలంటారు, కొంతమంది ఏమో మేము సంజన గారికి చేస్తూ ఉంటారు, కొంతమంది వెరైటీగా రీతికి చేస్తుంటారు. వాళ్ళు నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, లేదంటే ఏంటి అని డౌట్. వాళ్ళు వెళ్ళి పాస్ట్ కామెంట్లు చెక్ చేస్తూ ఉంటే మళ్ళీ కళ్యాణ్ సపోర్ట్ ఉన్నాయి. కొంతమంది డెమోనికి చేస్తున్నారు, కొంతమంది తనుజకి చేస్తున్నారు. సో వన్ సైడెడ్గా వాళ్ళు ఓటు వేయట్లా. ఎందుకంటే వాళ్ళకంటూ టార్గెట్ ఎవరు లేరు. కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ కళ్యాణ్ని కప్పు వరకు చేర్చడం, అంతేగాని వేరే వాళ్ళు ఎలిమినేట్ చేద్దాం, ఆనంద్ తీసేద్దాం, ఈరిని తీసేద్దాం, వాళ్ళు మనతో పెట్టుకున్నారు లేపేద్దాం, లేదంటే వీళ్ళు మనతో బాండ్ పెట్టుకున్నారు వీళ్ళని లోపల తోద్దాం అన్న టాక్టిక్స్ కానీ అన్న ఆలోచనలు కానీ వాళ్ళకైతే లేవు. సో సింపుల్గా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళు కనుక ఒకవేళ టైం ఉండి ఏదైనా హాట్స్టార్ ఓపెన్ చేస్తే ఆ ఓటు వచ్చిందా, ఆ ఓటు ఎవరికి వేద్దాం, ఏదో నేను కష్టపడినట్టు వేసేద్దాం అన్నట్టు అలా క్యాజువల్గా వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. టార్గెటెడ్గా వీళ్ళకి వేద్దాం, వీళ్ళు సేవ్ చేద్దామనో, వీళ్ళు ఎలిమినేట్ చేద్దామనో అది లేదు వాళ్ళకి. సో వాళ్ళ ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆడుకునే ఆటలో జస్ట్ ఎవరు బలవుతారన్నది చూడాలి. వీకెండ్ వచ్చేపాటికి వాళ్ళు పర్టికులర్ ప్యాటర్న్తో ఓట్ చేస్తే మనం గెస్ చేయొచ్చు. ఓకే, వాళ్ళు ఇట్లా డెమోని సపోర్ట్ చేస్తున్నారనో, లేదంటే వాళ్ళు ఇట్లా సంజన గారిని సపోర్ట్ చేస్తున్నారనో, రీతుని సపోర్ట్ చేస్తున్నారనో, అలా కనుక మనం చూసుకుంటూ ఉంటే అప్పుడు దాన్ని బట్టి మనం గెస్ చేయొచ్చు. మేబీ వాళ్ళు ఎపిసోడ్ టు ఎపిసోడ్ వెళ్తూ ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి సెకండ్ ప్రయారిటీస్, సెకండ్ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళొచ్చు ఇలాగా. సో ఇది ఈ సెకండ్ ఫేవరెట్స్ అనే వర్డ్ గుర్తుంచుకోండి. ఇప్పుడే మాట్లాడేస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు ఈ సెకండ్ ప్రయారిటీస్, సెకండ్ ఫేవరెట్స్ ఫస్ట్ ఫేవరెట్స్గా మారిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళ గేమ్ని అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళు ఇంకా బలంగా ఆడితే వాళ్ళకి మారిపోతారు. అందుకని 4 వీక్స్ వచ్చేపాటికి టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్లో ఉండాలి. ఆ సెకండ్ ప్రయారిటీ, సెకండ్ ఫేవరెట్ అన్న ఆలోచన రాకూడదు. ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఎప్పుడు ఒకటే ధ్యేయంగా, ఒకటే లక్ష్యంగా ముందుకెళ్ళిపోతూ ఉండాలి. మావాడు 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 మావాడు, లేదంటే మా వాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఓటేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో చూద్దాం ఇది ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందా లేదా అనేది వచ్చే వారం మనకు తెలిసింది. కళ్యాణ్ ఓటింగ్లో లేకపోవడం అనే ఎఫెక్ట్ ఉంటుందా లేదా అన్నది నెక్స్ట్ వారం తెలిసింది. బట్ వాళ్ళైతే మాత్రం ఆడేసుకుంటున్నారు. సరే, ఇంతకీ ఎవరిని పెడుతున్నారు? సోషల్ మీడియాలో మీరు చూస్తే రీతు చౌదరి చాలా చోట్ల సెకండ్ ప్లేస్లో ఉంది, కొన్ని చోట్ల సంజన గారు ఉన్నారు. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెకండ్ ప్లేస్లో హాట్స్టార్ ఇవన్నీ చూసుకుంటే కనుక సంజన గారు దగ్గరలో ఉన్నారు. అంటే తనుజకి దగ్గరలో కాదు, సెకండ్ ప్లేస్కి దగ్గరలో ఉన్నారు. సెకండ్ ప్లేస్కి దగ్గరలో ఉండటం ఏంటమో అంటే సంజన గారు, నెక్స్ట్ డెమోను, వాళ్ళిద్దరూ సెకండ్ ప్లేస్కి కొంచెం గట్టిగానే పోటీ పడుతున్నారు.
తనూజ గారికి వీళ్ళు అందనంత దూరంలో ఉన్నారు. ఆవిడ వీళ్ళు దరిదాపుల్లో కూడా లేరు. సో ఆవిడని అందుకోవటం అంటే సాధ్యపడదు. అందుకని ఆవిడ దూసుకెళ్ళిపోతున్నారని పెట్టింది. సో కానీ వీళ్ళు సెకండ్ ప్లేస్కి మాత్రం గట్టిగానే ఫైట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఓటింగ్ ఉంది. వీళ్ళకి ఇండివిజువల్ ఓటింగ్ అయితే మాత్రం అంత లేదు మోహన్, అది కూడా చెప్పేస్తాను ఓపెన్గానే. డెమానిక్ కానీ సంజనా గారికి కానీ ఇండివిజువల్గా పెద్ద ఓటింగ్ లేదు, పుంజుకోవాలి అసలు. సో డెమానిక్కి చాలా చోట్ల హైప్ వచ్చినా, చాలా చోట్ల చాలామంది అరే పాపం గేమ్ ఆడుతున్నాడు కానీ రావట్లేదు అని చెప్పి ఒక సానుభూతి చూపించి ఒక సాఫ్ట్ కార్నర్ చూపించినా కూడా ఆ ఓటింగ్ అన్నది మాత్రం ఎప్పుడు పుంజుకోవాలి. సో ఇండివిజువల్గా అయితే మాత్రం అంత పెద్ద ఓటింగ్ లేదు. సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఇమాన్యుయల్ అన్న ఫ్యాన్స్, వాళ్ళు ఏదైనా ఒక చెయ్యేసి చేస్తే అలా అలా ముందుకెళ్ళటం తప్పితే, వాళ్ళు కనుక ఇప్పుడు సడన్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు ఓటు గుద్ది తర్వాత కుదరలేదు అనుకోండి ప్రతిరోజు ఎవ్రీడే, డెమోన్ కూడా డేంజర్ జోన్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో సెకండ్ థర్డ్ ప్లేస్లో సంజనా గారు డెమోను వాళ్ళిద్దరూ ఇంటర్చేంజ్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ ప్లేస్ ఎవరిది ఉంది అంటే బర్నీ అన్నది ఉంది. బర్నీ అన్నకు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. బర్నీ అన్న రీఎంటర్ అయిన తర్వాత నుంచి చలరేగిపోతున్నాడు. కొద్దిగా డౌన్ ఉంది, ఈ దివ్యతో గొడవలు ఇవన్నీ కొద్దిగా డౌన్ ఉన్నాయి. బట్ ఆయన మాత్రం తనదైన శైలిలో అలరిస్తున్నాడు. ఈరోజు ఎపిసోడ్లో ఆయన చూసి చాలామంది ఇంప్రెసివ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి రెండు మూమెంట్స్, గట్టి మూమెంట్స్ ఆయనకు వస్తే, ఒకటి సుమనాన్ని సపోర్ట్ చేయడం కానీ, తర్వాత తను ఆడే టాస్క్ కానీ. సో ఆడియన్స్ ఖచ్చితంగా మెస్మరైజ్ అయ్యి కొంచెం ఓటింగ్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్, ఎమ్మెన్ఎల్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఏదైనా ఇంకా గట్టిగా వేసే అవకాశం ఉంటుంది. సుమనన్నకి ఆయన వన్ సైడెడ్గా సపోర్ట్ చేశాడు, చాలా బాగా నిలబడ్డాడు. ఏదైతే దివ్య నాకు ఇలా నిలబడాలి అని కోరుకున్నారో అలాంటి స్టాండ్ ఆయన నిన్న సుమనన్న తీసుకున్నారు. ఈరోజు మీరు ఎపిసోడ్లో చూస్తారు. సుమనన్న విజయం వెనకాల సుమనన్న ఎంత కారణమో బర్నీ అన్న అంత కారణం. అంత మోటివేట్ చేసి అంత నించుండిపోయాడు మనిషి. రావద్దు మీరు గ్రౌండ్లో కన్నా కూడా వచ్చి మనిషి ఎదురుగా నుంచొని ఫోకస్ 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 అనుకుంటా. సో సుమనన్న విజయానికి ఆయన కారణమయ్యాడు. సో బర్నీ అన్నకు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఈ రోజు తర్వాత ఇంకా గట్టిగా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం ఉండదు. సో అలా చూసుకుంటే ఆయన ఇంకా ముందుకెళ్తాడు. అయిపోయింది. ఇప్పుడు బాటంకి వద్దాం. బాటంలో ఎవరున్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు, రియల్ టైంలో హాట్స్టార్ దాంట్లో చూస్తే రీతు చౌదరి అండ్ సుమనన్న వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఏమైపోయింది సుమనన్న ఓటింగు అంటే నాకు అది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏమైపోయింది అంటే గేమ్ ఆడినప్పుడు మామూలుగా ఉన్నప్పుడు సుమనన్న ప్రభంజనం కొనసాగింది. సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేసే విచ్చలవిడిగా స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ సెకండ్ థర్డ్ మామూలుగా ఓటింగ్. కానీ ఈరోజు చివరికి వచ్చేపాటికి ఏమవుతుందంటే ఓటింగ్ అనేది డ్రాస్టికల్గా తగ్గిపోయి, మేబీ ఆడియన్స్ వాళ్ళకు కూడా కొన్ని ఒపీనియన్స్ ఉంటాయేమో, కొన్నిసార్లు మనం వాళ్ళని ఎనాలిసిస్ చేస్తాం అనుకుంటాం తక్కువ అంచనా ఇస్తామేమో అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ కనెక్ట్ అయితే వాళ్ళకే వేస్తారని కదా, కొంచెం కొద్దిగా గొప్ప ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, వాళ్ళు చేంజ్ అయ్యే అవకాశం అని. లాస్ట్ మూమెంట్కి వచ్చేప్పటికి నాకు తెలిసి సుమనన్న కన్నా వేరే వాళ్ళు డిజర్వింగ్ ఉన్నారు అని చెప్పి ఆడియన్స్ షిఫ్ట్ కొట్టారా అనే డౌట్ వస్తుంది. ఈరోజు సుమనన్న మాస్ ప్రపంచం చూస్తాం మనం, ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు సుమనన్న టాస్క్ ఆడిన విధానం చూసి. అలా ఉండిపోయాడు మనిషి. సో మరి ఆ ఓటింగ్ అన్నది ఇప్పుడు ఆయన తిరిగి పుచ్చుకుంటాడా ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత, లేదంటే అంతే కొనసాగిద్దా అన్నది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అది మనకి రేపు తెలిసిద్ది. ఈరోజు కూడా రేపు కాదు, ఎల్లుండే తెలిసిద్ది అది ఓటింగ్ పెరిగిందా లేదని. ఎందుకంటే ఈరోజు నైట్ టెలికాస్ట్ అయితే రేపు మొత్తం ఓటింగ్ జరిగిద్ది కాబట్టి చూడాలి ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. బట్ సుమనన్న మాత్రం ఖచ్చితంగా డేంజర్లో ఉన్నాడు. ఇంకా రీతు చౌదరి ఓ పక్కన ఎంటర్టైన్ చేస్తుంది, ఓ పక్కన గొడవలు పడుతుంది, మెజారిటీ ఆఫ్ ద ఫుటేజ్ తను కవర్ చేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఈ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చేమో, లేదంటే జస్ట్ ఒక కోఇన్సిడెన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కువ కళ్యాణ్తో ఉంటుంది. డెమోనికి కొంచెం దూరంగా, కళ్యాణ్కి కొంచెం దగ్గర, వేరే విధంగా కాదు. మేబీ నేను అనుకోవటం కళ్యాణ్ ఓట్స్ ఏమైనా అంటే ఈ క్యాలిక్యులేషన్స్ బాగా తెలుసు అమ్మాయికి, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. సో ఆ విధంగా చూసుకుంటే కళ్యాణ్తో క్లోజ్ ఉండటం వల్ల కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు పడతాయా అని అనుకుంటున్నారా అంటే ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు, కానీ అంత గట్టిగా పడవు. చిన్న కొద్దిగా మైనర్ ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఆ ఓట్లు వేసేది ఏదైనా ఉంటే ఇప్పుడు మనం మళ్ళీ కామెంట్స్ చూసుకుంటే నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉండి వాళ్ళ కామెంట్స్ వస్తే మనకు అర్థమైంది ఏంటి వేస్తున్నారా వేయట్లేదా, వేస్తే ఎలా వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, అది మనకు అర్థమవుతుంది. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రీతు చౌదరి, సుమనన్న ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ సేఫ్ జోన్ అయినా భయ్యా అంటే చెప్పలేని పరిస్థితులు కూడా ఓవర్ ద వీక్ మనం చూస్తాం. ఫ్రైడే వచ్చేపాటికి ఒక షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పి వినాల్సి వస్తుందేమో, అలా న్యూస్లు వినాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఓటింగ్ అనేది స్టేబుల్గా లేదు. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఓటింగ్లో ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ ఏదైతే ఉందో కళ్యాణ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ ఒక 40 వేసుకొని 10 వేసుకుంటే 50% ఓటింగ్. అంటే 1,00,000 ఓట్లు పోల్ అవ్వాల్సిన చోట 50,000 ఓట్లే పోల్ అవుతున్నాయి. ఆ 50,000 ఓట్లు ర్యాండమ్గా ఎక్కడో వచ్చి పడతా ఉన్నాయి. సో అలా కన్సిస్టెంట్గా లేని టైంలో ఏమైందంటే ఏదైనా జరగచ్చు, వీళ్ళ ఓట్లు వాళ్ళకి సరిపోకపోవచ్చు. సో టాప్లో ఉన్న వాళ్ళు
ఒకేసారి డౌన్కి వచ్చేయచ్చు. ఓటింగ్ పెరిగే ఛాన్సులు ఈ టికెట్ ఫినాల ద్వారా ఉన్నాయి. టాస్క్లు బలంగా ఆడి, ఒకటి ఈ వారం ఇమ్యూనిటీ, ఈ టికెట్ ఫినాలది కొంచెం డౌట్లు ఉన్నాయి, అది కూడా చెప్తాను. బలంగా ఆడి ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి ఓటింగ్ పెంచుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు డెమాన్ లాంటి వాళ్ళ చేతిలో ఉంది కాదు, ఇప్పుడు ఉండే, ఎందుకంటే పోయింది. సో డెమాన్ చేతులారా చేసుకున్నాడా, డెమాన్ ఒక మంచి అవకాశాన్ని వదిలేసుకున్నాడా అంటే నాకు అదే అనిపిస్తుంది. ఆఫీస్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఈ టికెట్ ఫినాలే అన్నది డెమాన్కి ఒక పెద్ద దెబ్బ. టికెట్ ఫినాలే రేస్లోంచి అవుట్ అయిపోవటం. ఎందుకంటే అదేంటి భయ్యా మరి బయటకు వచ్చేస్తే ఓటింగ్ పడిద్ది కదా అంటే, డెమాన్కి చెప్పాను కదా ఓటింగ్ అనేది కన్సిస్టెంట్గా లేదు, అంత పెరగల. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మిగతా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మిగతా వాళ్ళకి వేస్తే డెమాన్ డేంజర్ జోన్కి వచ్చే అవకాశం పెద్ద రోజులు పట్టవు, విత్-ఇన్ అవర్స్లో డ్రాప్ అయిపోవచ్చు. అంత పెద్ద ఫ్యాన్ బేస్ పొటెన్షియల్తో ముందుకు వెళ్ళట్లే ఆయన. లిమిటెడ్ ఫ్యాన్స్ ఉన్నారు, లిమిటెడ్ పీపుల్ ఆయన సపోర్ట్ చేస్తున్నారు బయట. సో ఏమవుతుందంటే ఇప్పుడు కళ్యాణ్కి ఫ్యాన్స్ కానీ ఇమాన్యుయల్ అన్న ఫ్యాన్స్ కానీ వీళ్ళు ఎవరైనా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తే కింద ఉన్న వాళ్ళకి డమ్మని పడిపోతారు. టికెట్ ఫినాలే ఎట్లాగైనా కొడతానని చెప్పి ఛాలెంజ్ చేశాడు డెమాన్, కానీ కట్ చేస్తే ఆ రేస్ నుంచి 2 రోజు అవుట్ అయిపోయాడు. ఈరోజు మనం చూడబోతున్నాం డెమాన్ అవుట్ అయిపోవటం రేస్ నుంచి. సో ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి అన్నది మనం చూడాలి. నిన్న పూల టాస్క్లోనే, ఆ ఫ్లవర్స్ టాస్క్లోనే కొంచెం తనుజ ఏదైనా ట్రిగ్గర్ చేయని తోసేసుకొని తను ఎట్లయినా గెలాల్సింది, గెలిచి పక్కన వాళ్ళతో ఆడి ఇంకా రేస్లో ఉండాల్సింది. బట్ నిన్న ఏమనుకున్నాడంటే నెక్స్ట్ మనకు ఛాన్స్ వస్తుంది కదా, ఏం కాదులే అని అనుకున్నాడు. ఛాన్స్ని కొంచెం తీసుకున్నాడు. సో ఛాన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైందో చూడాలి, మనం చూసిన తర్వాత మనం జడ్జ్ చేయగలం. ఎలా ఓడిపోయాడు, నిజంగా ఓడిపోయాడా, ఏమైనా తేడా జరిగిందా, నిన్నట్లాగా రీతు సంచాలకలాగా ఏదైనా సంచాలకగా తేడా ఉందా, ఏంటి అన్నది మనం చూసిన తర్వాత మనకు అర్థమైంది. దాని తర్వాత మనం జడ్జ్ చేద్దాం. బట్ టికెట్ ఫినాలే ఓడిపోవటం మాత్రం డెమాన్కి అతిపెద్ద దెబ్బ. అదర్వైజ్ ఈజీగా ఈ వారం సేవ్ అయిపోయాడు. టికెట్ ఫినాలే డౌట్ కూడా ఎక్కడే చెప్తాను మీకు. టికెట్ ఫినాలే అని పెట్టకుండా ఏం చెప్పారంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అని పెట్టాడు బిగ్ బాస్. ఫస్ట్ ఫైనలిస్ట్ అని ఎప్పుడైతే పెట్టారో దాని మీనింగ్ ఏంటంటే ఈ వారం కూడా సేవ్ అయిపోయినట్టే, 100% ఇంక ఈ వారం సేవ్ అయిపోయినట్టే. సో ఎవరైతే టికెట్ ఫినాలే గెలుస్తారో వాళ్ళు ఈ వారం సేవ్ అయినట్టు, వచ్చే వారం సేవ్ అయినట్టు. సో ఆ విధంగా వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోయినట్టు. ఫైనల్ వీక్ కూడా కాదు, ఫైనలిస్ట్. సో ఇంకా వాళ్ళు ఫైనల్ రోజు స్టేజ్ మీద చూస్తాం. అది మినిమంగా 5th ప్లేస్, మ్యాక్సిమంగా ఏ ప్లేస్ అన్నది తెలియదు. సో అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఓటింగ్ ఎక్కువ లేదు కాబట్టి పెద్ద కంటెస్టెంట్లు ఓటింగ్లో ఉంటారు, ఓటింగ్ పెరిగిద్ది అనుకోవడానికి ఓటింగ్ ఎక్కువ లేదు కాబట్టి అదే తనకున్న బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే దేర్ ఆర్ ఛాన్సెస్. సో మిగతా వాళ్ళకి కనుక ఓటింగ్ పెరిగితే దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ తనకది డేంజర్గా అయ్యే అవకాశం ఉంటుంది. అది ఈ వారమైనా అవ్వచ్చు, నెక్స్ట్ వారమైనా అవ్వచ్చు. అలాగే రీతు డెమాన్ ఇద్దరు ఉంటారేమో అని చెప్పి చాలామంది స్పెక్యులేట్ చేస్తున్నారు, కానీ వాళ్ళిద్దరిలో ఒకళ్ళే ఉండే అవకాశం ఉంది. ఇద్దరు ఉండే అవకాశం అయితే కనిపించట్లా. ప్రజెంట్ అయితే మాత్రం ఒకళ్ళే ఉండే అవకాశం ఉంది. అంటిల్ అన్లెస్ టాప్ 6 ఏదైనా పెడితే తప్పితే. అనూహ్యంగా సంజనా గారు పుంజుకున్నారు. ఏదైతే వీకెండ్ ఎపిసోడ్స్ ఇవన్నీ అయినాయో ఆవిడకి ప్లస్ అయినాయి. ఈరోజు మీరు చూడబోయే టాస్క్ సుమనన్నకి తనుజాకి ఎంత ప్లస్ అవుతుందో ఆల్మోస్ట్ అంతే ప్లస్ సంజనా గారికి కూడా అవుతుంది. సంచాలక్గా ఆవిడ బాగా చేశారు, ఆవిడ ఇంపాక్ట్ చూపించారు అందులో. ఆవిడ వల్ల ఆ టాస్క్ అలా జరిగింది. వన్ సైడెడ్గా కాకుండా పోటాపోటీ ఇచ్చారంటే ఇద్దరు కంటెస్టెంట్లు. ఎస్పెషల్లీ సుమనన్న ఫ్యాన్స్ సంజన గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం కాదు, తనుజ గారి ఫ్యాన్స్ సంజన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మామూలుగా ఏంటి కనుక ర్యాండమ్ మామూలుగా పిలిచేస్తుంటే ఆర్డర్లో సుమనన్న ఓడిపోయేవాళ్ళు. సుమనన్న మీద ఆ విధంగా గెలిచారు తనుజ గారు అని చెప్పి వచ్చేది. అది పెద్ద ఇది ఉండేది కాదు, ఆ ఎఫర్ట్స్ కనిపించేవి కాదు. ఇప్పుడు ఎఫర్ట్స్ కనిపించినాయి ఓడిపోయినా కూడా. సో ముగ్గురికి చాలా మంచి పేరు తెచ్చే టాస్క్ ఇది. మనం ఈరోజు మీరు చూడబోతుంది, నేను లైవ్లో అయిపోయింది. దీనికన్నా ముందు వీడియో ఉంటుంది మిడ్నైట్ టాక్స్, చూడండి ఎవరైనా చూడడం వాళ్ళంటే. సో టికెట్ ఫినాలే అని పెట్టకుండా ఫస్ట్ ఫైనలిస్ట్ అని పెట్టాడు బిగ్ బాస్. సో ఆ విధంగా ఎవరైనా గెలిస్తే డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. అండ్ ఎలా పెట్టాడంటే ఈ ప్యాటర్న్ సింబాలిక్గా పెట్టారనమాట. గ్రిడ్స్ ఎవరైనా గెలవచ్చు అనే విధంగా పెట్టాడు. ఒక టాస్క్ చాలు, కార్నర్లో నుంచుండిపోయి ఏ టాస్క్ ఆడకుండా లాస్ట్కి ఒక టాస్క్ ఆడి గెలిచేసినా కూడా ఆశ్చర్యపోతుంది. అలాంటి ప్రాబిలిటీస్ కూడా ఉన్నాయి. ఒక టాస్క్ ఆడి బయటికి వెళ్ళిపోవచ్చు, 4 టాస్క్లు ఆడినా ఓడిపోయినా కూడా లోపల ఉండొచ్చు, ఒక్క టాస్క్ గెలిచి మొత్తం ఆక్యుపై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాంటి ప్రాబిలిటీస్ ఉన్నదనమాట. బ్రెయిన్ అప్లై చేయాలి. ప్రతి కంటెస్టెంట్ బుర్ర వాడాల్సిందే. బుర్ర వాడి ఎక్కడ ప్లాంక్ పెట్టాలి, ఎవరితో ఆడాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ మూవ్ ఏంటి అన్నది నీట్గా ఉండాలి. దాని తర్వాత బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ని బట్టి కూడా. సో అందుకోసం అని చెప్పి ఆయన ఫస్ట్ ఫైనలిస్ట్ అని పెట్టారు. టికెట్ ఫినాల్ అని కాకుండా నేను డౌట్లో ఉంటే టికెట్ ఫినాల్ ఈ వారం సేవ్ అవుతారా లేదా అని కాకుండా ఫస్ట్ ఫైనలిస్ట్. సో నాకు తెలిసి దీన్ని ఎవరు గెలిచారు దాని మీద మళ్ళీ రూల్స్ చేంజ్ చేస్తే చెప్పలేను, కానీ బట్ ఆబ్వియస్గా ఇంకా వెళ్ళిపోయినట్టే. అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని వదిలేసుకున్నాడు. సో అది కనుక సుమనన్న కొట్టారంటే డెమాన్ పవన్కి ఇంకా పెద్ద ముప్పే. డెమాన్కి కానీ రీతుకి కానీ వీళ్ళకి అతిపెద్ద ముప్పు సుమనన్న కొడితే. అంటే సంజనా గారికి ఛాన్సులు పెరిగినాయి,
ఓటింగ్ పెరిగింది, మద్దతు పెరిగింది. సుమన్ టికెట్ ఫినాల్ కూడా వెళ్ళిపోతారు. ఇంకా భరణి అన్న కూడా టికెట్ ఫినాల్ కొట్టే ఛాన్సులు ఉన్నాయి. ఆయన కూడా ఇప్పుడు డెమోన్ ఓడిచ్చారు, ఏదో వస్తుంది సోషల్ మీడియాలో న్యూస్. సో ఆయన బలంగా ఆడేటట్టున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా పక్కన నిన్న ఆయన చెప్పారు మరి డెమోన్కి చూసుకుందాం ఫిజికల్ టాస్క్. ఆయనకు ఒక మెంటల్ బ్లాక్ ఉండిపోయింది. అది నిన్న ఫ్లవర్ స్టార్స్తో పోయింది. ఆయన కాన్ఫిడెన్స్ ఫుల్ రీగైన్ అయింది. ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ ఇంకా చూసుకుందా అన్నట్టు. సో ఈ టాప్ 5కి పోటాపోటీ పెరిగిపోయింది. ఆడియన్స్ కూడా ఓట్స్ బలంగానే వేస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని గెలిగితే అన్ని వేస్తున్నారు. మేజర్గా ఏంటంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ నామినేషన్ లేకపోవడం వాళ్ళ ఫ్యాన్స్ ఓట్స్ ద్వారా ఏదైనా జరిగే అవకాశం ఉంది ఈ వారం. బట్ వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ టికెట్ ఫినాలే భరణి అన్నో సుమన్ అన్నో గెలిస్తే రీతుకి డెమోన్కి డేంజర్ బెల్సే, మామూలుగా ఉండదు. అప్పుడు టాప్ 5 పెడతారా, టాప్ 6 పెడతారా అప్పుడు ఇంకా మనం డిస్కస్ చేయాలి వీళ్ళు ఉంచడానికి ఏం చేస్తారని చెప్పి. సో ఎనీవే ఆ విధంగా ఒక మంచి ఛాన్స్ డెమోన్ కోల్పోయాడు. ఆ టికెట్ ఫినాల్ రేస్ నుంచి ఒకటే పోవటం, పైగా దానికి ముందు ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఆ ఛాలెంజ్ చేసి టికెట్ ఫినాల్ కూర్చుంటే మంచి హైప్ వచ్చేది, మంచి ఓటింగ్ పెరిగే అవకాశం ఉండేది. ఇప్పుడు కొంచెం అది కొంచెం ఒక స్టెప్ డౌన్ అయితే తప్పితే పెరిగే అవకాశం లేదు. సో అది తనుజ గారు అయితే ఓటింగ్లో ముందుకు వెళ్తున్నారు. ఆవిడకి మంచి ఓటింగ్ పడుతుంది. డెమోన్ ఛాన్స్ వదిలేసుకున్నాడు అనిపించింది. నెక్స్ట్ సుమన్ అన్న మాస్ అని చెప్పి ఏదైతే అనుకున్నామో ఆ మాస్ కాపాడుతుందా లేదా అన్నది ఒక క్వశ్చన్. ఆడనంతకాలం ఓట్లు బలంగా పడ్డాయి, ఆడుతున్నప్పుడు మాత్రం ఓటింగ్ డౌన్లో ఉన్నారు, లీస్ట్లో ఉన్నారు. ఆయన ఈరోజు టాస్క్ టెలికాస్ట్ అయిన తర్వాత ఆయన పరిస్థితి ఎట్లా మారిద్ది ఏంటి అని తెలిసిద్ది. బట్ నాకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. అన్అఫీషియల్లో రీతు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, సంజన గారు సెకండ్ థర్డ్ ఉన్నారు, నెక్స్ట్ డెమోన్ ఉన్నాడు. లాస్ట్కి వచ్చేపాటికి భరణి అన్న సుమన్ శెట్టి అన్న ఉన్నారు. ఒక చోట భరణి అన్న ఉంటున్నాడు బాటమ్ సెకండ్, ఒక చోట డెమోన్ కూడా ఉన్నాడు. డెమోన్ ఉన్నాడు, అది నిజమేనంటే నిజమయ్యే అవకాశం కూడా ఉంది బ్రో. అదేమి పెద్ద ఇది కాదు, అది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. ఉండే అవకాశం కూడా ఉంది, లేకుండా ఏం లేదు. అంటే వాళ్ళ సోషల్ మీడియా పోల్స్ అదేం బాట్స్ ఓటింగ్ కాదు, అది ఆ శాంపుల్ అలా ఉండొచ్చు. బట్ రియల్ది నేను మీకు చెప్పా, ఎక్కడ ఎవరున్నారు ఏంటి అన్నది రియల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పా. ఇప్పుడు మీకు ఒక నోట్ చెప్తా. అదేంటి అంటే ఈ ఓటింగ్ అనాలిసిస్ లాంటివన్నీ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకోండి. ఇక్కడ ఎవరు తప్పు చెప్పాలనుకోరు, అలాగే ఎవరు వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో మీరు దాన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకొని మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి. మావాడు టాప్లో ఉన్నాడు, మావాడు బాగానే ఉన్నాడు, మనం రిలాక్స్ అయిపోవచ్చు, మావాడు సేవ్ అయిపోతాడు అనుకుంటే థర్స్డే ఫ్రైడే రోజు మీరు ఒక అనూహ్యమైన వార్తలు వింటారు, ఆ డేంజర్ జోన్లోకి వచ్చేసారని చెప్పి. నాకు ఎందుకు ఈ వారం అదే జరగబోతుందని ఎప్పటి నుంచి అనిపిస్తూ ఉంది. మనం ఎన్ని చెప్పుకున్న ఫ్రైడే వచ్చేటికి మొత్తం చేంజ్ అయ్యిద్ది అని చెప్పి. సో ఓట్లు బలంగా వేసుకోండి. దానికన్నా ముందు ఈ వీడియోకి బలంగా లైకులు కొట్టండి, సో దట్ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్తుంది. సో లైక్ చేయండి ఈ వీడియోని, అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి నేను చెప్పిన విధంగా. సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ 74కి ఇంకొక 100 అంత కావాలనుకుంటా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 74 ఈ వీడియోకి అయిపోద్ది. ఇంకా రేపు వెళ్ళండి టికెట్ ఫినాల్ అయిపో లోపల ఇంకొక 1000 మన ఎపిసోడ్ రివ్యూల్ చేసి ఇంకొంచెం డిమ్మ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఆ వేవ్ వెళ్తుంది. నా సబ్స్క్రైబర్స్ వేవ్ భలే ఉంటుంది. ఎట్లా పైకి లేదంటే ఇట్లా కాన్స్టెంట్గా వెళ్ళదు, పెరిగి తగ్గి డింగ్ 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 అని ఊగుతూ ఉంటుంది. ఈరోజు వచ్చిన మార్నింగ్ సాంగ్ లాగా లింగి 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 అన్నట్టు అది సంగతి. చలో మళ్ళీ ఏదైనా ప్రోమో వస్తే మంచి ప్రోమో ఉంటే మంచి ప్రోమోతో మాట్లాడుకుందాం, లేదంటే ఇంక నైట్ మళ్ళీ ఇంక ఎపిసోడ్ రివ్యూతో మాట్లాడుకోవటమే. హెల్త్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వర్క్ కూడా చేస్తున్నా. ఈ వర్క్ చేస్తాం వల్ల మళ్ళీ నేను సిక్ అవుతానేమో అనిపిస్తుంది. మానేస్తే చాలా అంత తలకాయ నొప్పి, వర్క్ అంతా మనమే చేసుకోవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.